హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25 ఫీట్ల అడల్పు 35 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లు డబుల్ బెడ్రూమ్ అయినా కానీ లేదా సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ ఇలాంటి డైమెన్షన్లు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సేపు ఇదే విధంగా వస్తుంది. డబుల్ బెడ్రూమ్ అనేది హాల్ కొంచెం పొడుగు వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే హెల్ షేప్ హాల్ వస్తుంది. అదేవిధంగా మీకు ఖర్చు అనేది గ్రౌండ్లో కట్టుకుంటే ఎంత అవుతుంది, గ్రౌండ్ పైన కట్టుకుంటే ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కనుక గజాల్లో కన్వర్ట్ చేస్తే 97 గజాలు వస్తుంది. సెంటులో కన్వర్ట్ చేస్తే 2 సెంట్లు అయితే వస్తుందన్నమాట. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 875 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 710 ఎస్ఎఫ్టీలో మన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఈ 710 ఎస్ఎఫ్టీకే కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది అన్నమాట. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మెటీరియల్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. మనం ఇందాక ప్లాన్లో చూసినట్టుగా 25x35 డైమెన్షన్ ఇది మొత్తం వచ్చేసి 875 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా 710 ఎస్ఎఫ్టీలోనే మనం హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఒకటి గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 280 బస్తాల నుంచి 300 బస్తాల వరకు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది ప్రజెంట్ మార్కెట్లో అనేది 290 నుంచి 360 రూపాయల వరకు అయితే ఉన్నదన్నమాట. మనం దీనికి గాను మిడిల్ అంటే 290 బస్తాలకు గాను 290 బస్తాలకు గాను మనం మ్యాక్సిమం అనేది 320 రూపాయలు కనుక వేసుకుంటే కనుక ఈ సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 92,800 రూపాయల వరకు సిమెంట్కి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 2.5 నుంచి 3 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర వచ్చేసి ప్రజెంట్ అనేది 61,000 నుంచి అదేవిధంగా 72,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట మార్కెట్లో అనేది. మనం వచ్చేసి 2.8 టన్నులకు వేసుకుంటే కనుక అంటే మనం 65,000 రూపాయల వరకు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి స్టీల్కి అనేది 1,82,000 రూపాయల వరకు స్టీల్కి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 40 నుంచి 50 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క టన్ను ధర అనేది మార్కెట్లో అనేది 1,800 నుంచి 2,100 వరకు అయితే ఉన్నదన్నమాట. మనం దీనికి గాను 2,000 రూపాయలు మీడియం రేట్ వేసుకుంటే కనుక అంటే 45 టన్నులకి వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి ఇసుక అనేది 90,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 10 నుంచి 15 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క టన్ను ధర వచ్చేసి 650 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి 15 టన్నులకి అనేది ఈ 700 రూపాయలు మ్యాక్సిమం వేసుకుంటే కనుక ఈ రోబో శాండ్కి అనేది 10,500 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 20 mm అయినా కానీ 40 mm అయినా కానీ మనకు వచ్చేసి 25 నుంచి 30 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర అనేది 650 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకని బేస్ వర్క్ కాబట్టి కంకర ఎక్కువ పట్టే అవకాశం ఉంది కాబట్టి 30 టన్నులకు వేసి ఒక టన్ను ధర అనేది 700 రూపాయల వరకు మనం అనుకుంటే కనుక దీనికి వచ్చేసి కంకరకు అనేది 21,000 రూపాయల వరకు మనకి కంకరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి కానీ కానీ లేదా సిమెంట్ బ్రిక్స్ పెట్టుకున్నా కానీ బేస్మెంట్ కానీ దీనికి వచ్చేసి 900 నుంచి 1000 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక రాయి ధర అనేది ప్రజెంట్ అనేది 19 నుంచి 22 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇవి 1000 రాళ్ళకి అనేది వేసుకుంటే కనుక మిడిల్ రేట్ అనేది 20 రూపాయలు కనుక మనం అనుకుంటే కనుక ఈ 1000 రాళ్ళకి అనేది 20,000 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకుని ఇటుకలు వచ్చేసి రెడ్ బ్రిక్స్ అనేది 8,000 నుంచి మనకి 9,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్క ఇటుక ధర అనేది 8 రూపాయల నుంచి 11 రూపాయల 80 పైసల వరకు అయితే నడుస్తుంది అన్నమాట. మనకి మ్యాక్సిమం అనేది మనకి ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు వేసుకునే కనుక అంటే 9,000 రాళ్ళకి అనేది 90,000 రూపాయల వరకు మనకి ఇటుకలు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్, విండోస్, యూపీఎస్ కిటికీలు తెచ్చుకున్న ఏదైనా కానీ మనకి ఇందా చూసిన ప్లాన్ ప్రకారం అయితే 6 డోర్లు 6 కిటికీలు అయితే రావడం జరుగుతుంది. దీనికి గాను మొత్తం మనకి టోటల్గా 1,06,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ చేసుకున్నా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ బాత్రూమ్ టైల్స్కి, ఫ్లోరింగ్కి, మెట్లకి, కిచెన్ ప్లాట్ఫారంకి ఈ మొత్తం వచ్చేసి 923 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 50 రూపాయలు తెచ్చుకుంటే కనుక మనకు వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ టైల్స్ అనేది 50 రూపాయలు తెచ్చుకుంటే కనుక దీనికి వచ్చేసి 46,150 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. ఇక్కడ మనం కాస్ట్ పెంచుకుంటే కనుక ఇక్కడ అమౌంట్ అనేది పెరిగే కూడా అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ టోటల్ మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చూసుకున్న ఫాల్ సీలింగ్ అనేది పార్కింగ్, బెడ్రూమ్, హాల్ ఈ మొత్తం వచ్చేసి మనకి 584 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది మనం చూపించిన ప్లాన్ ప్రకారం అయితే. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి
45 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా రేట్ అనేది మారే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన గేట్కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్ వచ్చేసి ఐరన్ పైన అంతా 35,500 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి ఎస్ఎస్ రైలింగ్ అయినా గ్లాస్ కి మెయిన్ డోర్ పక్కన ఇది మొత్తం టోటల్ మెటీరియల్ కాస్ట్ అదేవిధంగా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి 28,400 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ కి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ అదేవిధంగా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి 75,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ అంతా 9,17,850 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మొత్తం మనకి మెటీరియల్ కాస్టే 9,17,850 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకున్నాం. లేబర్ కాస్ట్ అనేది వచ్చేసి మనకి 25 × 35 ఇది మొత్తం టోటల్ వచ్చేసి 875 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా మనం సెట్ బ్యాక్లు పోగా 710 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. మనం ఈ 710 ఎస్ఎఫ్టీకే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి అదేవిధంగా సెంటరింగ్ వర్క్ ఇది మొత్తం వచ్చేసి ఈ 710 ఎస్ఎఫ్టీకి అనేది చిన్నది కాబట్టి గ్రౌండ్ కాబట్టి 350 అయితే తక్కువ తీసుకోరు. ఈ 350 రూపాయలు కనుక వేసుకుంటే కనుక తాపీ వర్క్ సెంటరింగ్ వర్క్ అనేది దీనికి వచ్చేసి 2,48,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన గుంత లీడింగ్ అయినా కానీ మట్టి లెవెలింగ్కి బేస్ వర్క్ మొత్తం వచ్చేసి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన కాంక్రీట్ మిల్లర్ ముఠా వాళ్ళకి అనేది ఫుటింగ్స్కి అదేవిధంగా పింత్ బిమ్ కాలమ్స్ స్లాబ్కి ఇంతవరకు వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంటర్ వర్క్ అనేది ఒక 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ మొత్తం వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేసినందుకు ఇది మొత్తం టోటల్ వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే లేబర్ కాస్ట్ అనేది 4,08,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 9,17,850 రూపాయలు ప్లస్ ఈ లేబర్ కాస్ట్ మొత్తం టోటల్ వచ్చేసి 13,26,350 రూపాయలు అవుతుందన్నమాట. ఇది మనకి మెయిన్గా అయ్యే ఖర్చు. ఇది దీనికి మనం 10% ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ 10% కవర్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి మనకి 10% అంటే 1,32,635 రూపాయలు. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 14,58,985 రూపాయలు మనకి టోటల్గా మనకి బిల్డింగ్ అయ్యే కాస్ట్ అనేది 14,58,985 రూపాయలు. మొత్తం మనం మెటీరియల్ కాస్ట్ అదేవిధంగా లేబర్ కాస్ట్ అనేది ఇది మీరు గ్రౌండ్ కాబట్టి మీకు ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మీరు G+1 వేసుకున్నా కానీ లేదంటే గ్రౌండ్ మీద కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు ఖర్చు అనేది 1,00,000 నుంచి ఇంకా 2 లక్షల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నదన్నమాట. అంటే 710 సెప్టిక్ అనేది మీకు 12 నుంచి 13 లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వ్యాపారం చేస్తున్నారా? మీ వ్యాపార ప్రకటనల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 8074490133.